హాయ్ అండి. నేను ఇవాళ పొద్దున అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే బాగా వానలు పడ్డాయి కదండి. అక్క వాళ్ళకి ఒకటి ఖాళీ స్థలం ఉంది. అక్కడ అక్క ఎక్కువ కూరగాయలు ఆకుకూరలు అన్నీ ఉంటాయి. అయితే గోంగూర కోసుకుందామని అక్క వాళ్ళ స్థలం కాడికి వెళ్ళాము. విలేజ్లో ఏంటంటే మ్యాక్సిమం ఎవరి దొడ్లో ఎవరి ఇంటికాడ వాళ్ళకి పండినవి కానీ చాలల్లో పడినవి కానీ తెలిసిన వాళ్ళకైతే ఇస్తారండి. మనకి బయట సిటీలో లాగా అన్ని కొనుక్కుంటానికి అయితే ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం ఇళ్ళ కాడ పండినవి కానీ మన పొలాన పండినవి కానీ తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అక్క వాళ్ళ దొడ్లో ఇక్కడ గోంగూరను ములక్కాయలు అవి ఉంటే నేను కోసుకుంటానికని వెళ్ళాను. నాకు కావాల్సినంతగా ఫ్రెష్ది గోంగూర అనేది కోసుకున్నాను. అలానే ములక్కాయలు కూడా బాగా ఉండేయండి. చెట్టుకి వంకాయలు ఇవన్నీ ఉంటే అవి కూడా కోసుకున్నాను. ఎట్లా అయినా ఇట్లా ఫ్రెష్గా చెట్టుకు పండినవి మనకు కావాల్సినవి కోసుకొని వస్తే అది వేరుగా ఉంటుంది కదా. సిటీలో ఉన్న వాళ్ళకి ఏంట్రా అంటే పాపం ఏదైనా కొనుక్కోవాల్సే వస్తుంది. అంటే ఈ మధ్య ఇప్పుడు అందరూ ఇంటికాడ అన్నీ పెంచుకుంటున్నారులేండి, చూస్తున్నాం కదా. కానీ ఇటు మనకి విలేజ్ సైడ్ అంటే మ్యాక్సిమం చాలా వరకు కొనే అవసరం ఉండదండి. ఆకుకూరలు కానీ ఏవైనా కూరగాయలు కానీ ఎవరి ఇంట్లో పంట వేసుకున్నా కూడా మిగిలిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా తినే కాయలు కానీ ఆకుకూరలు కానీ ఇస్తారు. ఇక్కడ బాగా ఫ్రెష్గా కరివేపాకు అనేది ఉందండి. నేనైతే కొన్ని కరివేపాకు మండలు అనేది తీసుకున్నాను. నేను అసలు చూసుకోలేదండి. ఈ కరివేపాకు కోసుకుంటూ ఇవి కోసుకునే రందులో ఉన్నాను. ములగ చెట్టు పక్కనే ఉన్నాను. ఏంటో పురుగు పాగుతుంది చేతి మీద అని చూస్తే ములగ చెట్టుకి అసలు ఎన్ని గొంగురు పురుగులు ఉన్నాయో చూసారా. ఇదిగో చూడండి, మొదల్లో చూసారా గుంపులు గుంపులుగా ఎలా ఉన్నాయో. నేను నిజంగానండి నిజమొహం దాన్ని కాయలన్నీ కోసి అవి నాకు టచ్ అయినాక కానీ నేను ఏంటో చేతి దురద పుడుతుందని అప్పుడు చూసారు కదా ఎన్ని ఉన్నాయో. చెట్టుకి ఇక్కడ వచ్చేసి దొడ్లో 4-5 చెట్లు దాకా ఉన్నాయండి. ఇవి వచ్చేసరికి సీతాఫలం చెట్లు ఉన్నాయి, పెద్ద ఉసిరి చెట్లు ఉన్నాయి, అలానే జామ చెట్టు, అలా నేరేడు చెట్లు. అక్కకి ఫ్రూట్స్ ఇలా చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం మా అక్కకి. ఈ దొడ్లో అక్కడక్కడ చాలా పెట్టింది. వానలు పడ్డాయి కదండి, గడ్డ అనేది బాగా మొలిసింది. లేకపోతే ఎప్పటికప్పుడు అక్క గడ్డ అనేది క్లీన్ చేస్తుంటుంది. ఇది వచ్చేసి దానిమ్మకాయ చెట్టు, క్లాత్ కట్టి ఉన్నాయి చూసారుగా, అవన్నీ కాయలు ఉన్నాయనండి. జామ చెట్టు ఉంది. అక్కడక్కడ ములగ చెట్లు మాత్రం ఒక 3-4 ములగ చెట్లు ఉన్నాయండి. ఇదిగోండి ములక్కాయలు అనేది చూసుకొని కోసుకుంటూ ఉన్నాము మనకి ఎన్ని కావాలనేది. మేమైతే బాగున్న కాయలు అన్ని వరకు కోసామండి. అంటే అక్కడ ఇళ్ళ పక్క వాళ్ళకి కూడా అక్క ఇస్తానంటే మిగిలినవి కూడా కోసాము. చూసారు కదా ఎలా ఉందో నిజంగా. కానీ ములగ చెట్టు కాడికి వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. ఇవాళ అయితే నాకైతే చేతి నిండా బొబ్బలు వచ్చేసినాయి, నేను చూసుకోలేదు. ఇవి వచ్చేసరికి వంకాయలండి. ఇక్కడ మనకి బారు వంకాయ ఉంది, అలానే తెల్ల వంకాయ కూడా ఉందండి రౌండ్ది. అది వచ్చేసరికి ఎక్కువగా కాయ లేదు. బారు వంకాయలు మాత్రం ఒక 1/2 కిలో కాయల దాకా అయితే తెగినాయి. ఒక 2 వంగ చెట్లు ఉన్నాయి, వాటిల్లోనే ఒక 1/2 కిలో కాయల దాకా తెగినాయండి. ఇదిగోండి ఇదంతా వంగ చెట్టు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఈ రోజుకైతే ములక్కాయలు వంకాయలు అయితే కోసుకొచ్చామండి. మళ్ళీ ఇంకా 2 రోజులు ఆగినాకైతే ఒకసారి చూడాలి.